మిత్రులందరికీ శుభోదయం. రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నా ప్రయాణం చిత్తూరు జిల్లా కుప్పం. కుప్పం అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కుప్పానికి ఆయన దాదాపుగా 9 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా కుప్పం ఎంత అభివృద్ధి చెందుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కుప్పంలో పారిశ్రామిక రంగానికంటే కూడా వ్యవసాయ రంగమే చాలా అభివృద్ధి చెందింది. కుప్పంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుప్పం నలుగు వైపులా కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి రైతులు వ్యవసాయాన్ని జీవనాధారంగా పొందుతూ ఉన్నారు. తెలుగు గంగ తర్వాత కొన్ని నదుల వల్ల ఇక్కడ నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పాలారు నదిపై ఆధారపడి ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు కూరగాయల పంటలు అయితే పండిస్తూ ఉంటారు. మన ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుప్పం కూరగాయలని విదేశాలకు కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి. అంటే అర్థం చేసుకోవచ్చు కుప్పంలో ఎంత కూరగాయలు పండిస్తారని చెప్పేసి. మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.